నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు డాక్టర్ గారు? ఐయామ్ గుడ్. థాంక్ యూ. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం యువతలో క్యాన్సర్ ఒస్తుంది. అసలు ఎందుకిలా జరుగుతుందంటారు? సో, మనకు ఈ మధ్యలో యువతలో ఎక్కువ శాతం క్యాన్సర్ కేసెస్ పెరగడానికి మనకు కామన్‌గా చూసే కారణాలేవంటే, వాళ్ళ డెఫినెట్‌లీ ఫుడ్ హ్యాబిట్స్ మనకు మెయిన్ రీజన్ అంటాము. దాంతో పాటు ఈ ఫిజికల్ యాక్టివిటీ ఉండకపోవడము. మూడోది స్లీప్ ప్యాటర్న్స్ డిస్టర్బ్ అవ్వడము. అది వర్క్ వైస్ గానీ ఆర్ ఫర్ సమ్ అదర్ రీజన్ గానీ. అండ్ డెఫినెట్‌లీ అడిక్షన్స్, అది మనము ఎన్ని సార్లు చెప్పుకున్నా గానీ అడిక్షన్స్ అనేది దే క్యారీ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే ఇప్పుడు ఫుడ్ అన్నారు మీరు. ఫుడ్ అంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? అసలు క్యాన్సర్ రాకుండా ఉండాలి. వచ్చినా మనం ప్రివెంట్ చేసుకోగలం. ఇమ్యూనిటీ మనకి ముఖ్యం. అసలు ఇమ్యూనిటీ ఉండాలంటే ఫుడ్ మీదే మనం ఆధారపడి ఉన్నాం. అది తెలుసుకోకుండా జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల క్యాన్సర్ పెరిగే అవకాశం ఉందంటారా? సో, మనకు క్యాన్సర్ రాకుండా ఎట్లాంటి ఫుడ్స్ తీసుకోవాలి అన్నప్పుడు మాత్రము, ఈ కొన్ని చోట్ల మనం చూస్తుంటాం సూపర్ ఫుడ్స్ అనడము, ఆ ఫుడ్, ఈ ఫుడ్ అని. అవన్నీ గాదు. మీరు ఇంట్లో ఫుడ్ తీసుకోవడమే అన్నిటికన్నా బెస్ట్ ఫుడ్ అది. హ్మ్. మనకు ఈ బయట తీసుకునే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో, అవి ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, ప్యాకేజ్ ఫుడ్స్ అంటాము. మనకు ఎప్పుడైనా సరే మీరు స్టోర్‌లో ఎళ్ళినప్పుడు రెడీ టు ఈట్ అంటారు. అవి ఎంతవరకు మనము దూరం పెట్టగలిగితే అంతవరకు మనకు హెల్తీగా ఉండగలుగుతాం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక ఫుడ్‌ని మనము ప్రిజర్వ్ చేయడం కోసము మనకు అందులో ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ యాడ్ చేసి పెట్టుకుంటాము. ఆ ఫుడ్ ఈస్ నెవర్ గుడ్ ఫర్ యువర్ హెల్త్. సో, యూజువల్‌గా ఏమంటామంటే ఆహ్, విచ్ ఎవర్ ఫుడ్ ఈస్ దేర్ ఆన్ ద షెల్ఫ్ ఫర్ లాంగ్ టైమ్, దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ద హెల్త్. సో, మనకు ఈ ప్యాకేజ్ ఫుడ్స్ కానీ, రెడీ టు ఈట్ ఫుడ్స్ కానీ, ఇన్‌స్టంట్ ఫుడ్స్, ఫ్రోజెన్ మీట్, ఇవన్నీ గూడా దే ఆల్ కంటైన్ ప్రిజర్వేటివ్స్. ఈ ప్రిజర్వేటివ్స్ యూజువల్‌గా మనకు బాడీలోకెళ్ళినాక అవి మనకు క్యాన్సర్‌కి దారి తీసే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే ఫుడ్‌కి, క్యాన్సర్‌కి అసలు సంబంధం ఏంటి డాక్టర్ గారు? సో, మనకు ఇంట్లో చేసుకునే ఫుడ్ ఏందంటే దోస్ ఆర్ యూజువల్లీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్ అవి. కానీ ఈ బయట మీరు తీసుకునే ఫుడ్ మీకు బీట్ హోటల్స్ గానీ ఆర్ బీట్ బయట ఎక్కడ తీసుకున్నా గానీ దోస్ ఆర్ ఆల్ దే హ్యావ్ ఏ షెల్ఫ్ లైఫ్. సో, దాన్ని మనకు ప్రిజర్వ్ చేయడం కోసము డెఫినెట్‌లీ ఆ మ్యానుఫ్యాక్చరర్ కెమికల్స్ యాడ్ చేస్తారు. హ్మ్. ఫుడ్ పాడవకుండా ఫుడ్ షెల్ఫ్ లైఫ్ పెంచడం కోసం. సో, ఇవి మనకు రెగ్యులర్ మన ఇంట్లో చేసుకునే అంత హెల్తీ ఫుడ్ కావవి. సో, అందుకనే ఈ కెమికల్స్ అనేది అవాయిడ్ చేయమంటాం. అట్ ద సేమ్ టైమ్ మనకు ఈ బార్బిక్యూ ఫుడ్స్ అంటారు. అంటే మన దగ్గర ఎస్పెషల్లీ ఆహ్, హైదరాబాద్ అనంగానే మనకు నిజామీ ఫుడ్స్, ఆహ్, ఈ కల్నరీ అంటారు. అంటే ఎస్పెషల్లీ కబాబ్స్, అది రకరకాల పేర్లతో ఉంటాయి. ఈ కబాబ్స్ అనేది ఏందంటే మీకు మీట్ హీట్ చేయడం వల్ల దాన్ని రిపీటెడ్ హీట్ చేసి ఆ మీట్ నుండే వచ్చే ఆయిల్ వల్ల అది మళ్ళీ ఫ్యూమ్స్ వస్తుంటాయి. అంటే ఆ కోల్ మీద మనం బర్న్ చేస్తుంటాం కబాబ్స్ యూజువల్‌గా. సో, ఆ మీట్ నుండి మనకు వచ్చే ఆయిల్ ఏదైతే ఉంటదో అది కోల్ మీద పడి అవి మళ్ళీ మనకు కెమికల్స్ ప్రొడ్యూస్ అయితాయి. అండ్ ఆ మీట్‌ని మనం చాలా సేపు కోల్ మీద దాన్ని ఫ్రై చేయడం వల్ల ఏందంటే మీకొక బ్లాక్ కలర్ కోటింగ్ లాగా వస్తుంటది. ఆల్ కబాబ్స్ డిషెస్ పైన. సో, మాక్సిమం ఎంత వీలైతే అంత వరకు ఆ బ్లాక్ కోటింగ్ అనేది అవాయిడ్ చేసి మీరు కబాబ్స్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే దట్ బ్లాక్ చార్డ్ ఏవైతే ఆ కోటింగ్ ఉంటదో దట్ ఈస్ డేంజరస్. డాక్టర్ గారు, అసలు ఫిజికల్ యాక్టివిటీ అసలు ఎలా ఉండాలి? క్యాన్సర్ రాకుండా ఉండాలంటే? సో, మనకు యువతలో ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ఫిజికల్ యాక్టివిటీ ఎంత అనేది మనము దృష్టిలో పెట్టుకుంటే అట్‌లీస్ట్ 20 మినిట్స్ పర్ డే, అది ఒక కాలిక్యులేషన్ ఉంటది. లేదు మనకు 5 డేస్ ఎ వీక్ లాగా మనం ప్లాన్ చేసుకున్నప్పుడు 75 మినిట్స్ ఆఫ్ విగరస్ యాక్టివిటీ లైక్ మనకు వెయిట్ లిఫ్టింగ్ గానీ, హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ గానీ, స్విమ్మింగ్ గానీ, ఇవన్నీ కూడా ఏందంటే 75 మినిట్స్ ఆఫ్ విగరస్ యాక్టివిటీ పర్ వీక్ అది కౌంట్ చేసుకుంటాం. ఆర్ 150 మినిట్స్ ఆఫ్ మోడరేట్ యాక్టివిటీ లైక్ బ్రిస్క్ వాక్, సైక్లింగ్, ఇలాంటివి ఏంటంటే మోడరేట్ యాక్టివిటీ కిందకొస్తాయి. సో, ఐదర్ 150 మినిట్స్ ఆఫ్ మోడరేట్ యాక్టివిటీ ఆర్ 75 మినిట్స్ ఆఫ్ విగరస్ యాక్టివిటీ అనేది మనకు ఈ హెల్త్ మెయింటైన్ చేయడము అండ్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడం కోసం మనకు అడ్వైస్ చేస్తాం.
స్లీప్ సైకిల్ ఎలా ఉండాలి డాక్టర్ గారు అసలు? నాకు స్లీప్ సైకిల్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ 6-8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది మనం అడ్వైస్ చేస్తాము. అయితే ఆ స్లీప్ సైకిల్స్‌లో మనకు డిస్టర్బెన్సెస్ రావడం అనేది ఐదర్ కుడ్ బి బికాస్ ఆఫ్ లేట్ ఈటింగ్ గానీ, లేదు వాళ్ళ వర్క్ హ్యాబిట్స్. అంటే కొంతమంది నైట్ షిఫ్ట్స్ వర్క్ చేస్తుంటారు. సో, వాళ్ళకి ఆ స్లీప్ ప్యాటర్న్స్ అనేది డిస్టర్బ్ అవుతాయి. సో, ఈవెన్ 2 వీక్స్ నైట్ షిఫ్ట్ చేసుకొని, 2 వీక్స్ మళ్ళీ డే షిఫ్ట్ చేసుకున్నా, స్లీప్ సైకిల్ అనేది మళ్ళీ నార్మల్ అవ్వడానికి చాలా టైం పడతది. సో, ఈ స్లీప్ సైకిల్స్ ఆల్టర్ అవ్వడం వల్ల ఏందంటే, తన ఫుడ్ హ్యాబిట్స్ కూడా చేంజ్ అవుతాయి. తను బాడీలో హార్మోన్ చేంజెస్ వల్ల మనకు ఈ ఇన్‌ఫ్లమేషన్ అనేది డెవలప్ అవుతది. థ్యాంక్ యూ డాక్టర్ గారు. నైస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే. థాంక్ యూ.